ప్రస్తుతం మనకు నడుస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ కూలింగ్ స్టోరీ, ఈ కూలేశ్వరం గురించి కూల్గా నడుస్తున్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో ఈ కేసు చాలా దినదినాభివృద్ధి జరుగుతుందని చెప్పి అంటున్నారు మన యొక్క ప్రజలు. రోజుకొక టైపుగా తిరుగుతున్నది. ఒక ఆమెనేమో లిక్కర్ కేసు అంటారు, ఒకతనేమో గంజాయి స్మగ్లర్, డ్రగ్స్ ఇది అంటారు, ఒకళ్ళేమో కూలేశ్వరం ప్రాజెక్ట్ అని అంటుంటారు. ఇదంతా రకరకాలుగా కుటుంబం మొత్తం మీద తిరుగుతున్నటువంటి ఈ కూలింగ్ స్టోరీ. అయితే ఈ లిక్కర్ కేసులో పట్టుబడినటువంటి ఈ కవితమ్మ గారు ఇవన్నీ మర్చిపోవటానికి, జనాలు మర్చిపోవటానికి జాగృతి అనేటటువంటి పేరు మీద రకరకాలుగా వారు ఉపన్యాసాలు, ఏవి నమ్మట్లేదు ప్రజలు. వారు అనుకుంటున్నారు నేనేదో నడిపిస్తున్నాను. ఇక్కడ ప్రజలు ఏది నమ్మటం లేదు వారు చెప్పినటువంటి విషయాలు. అదేవిధంగా అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఆయన మౌనంగా ఉన్నారు. ఇక వారి కుమారుడైతే ఇక మాట్లాడిందే మాట ఇక అది ఒకటే మాట. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావట్లేదు. ఒకసారి ఫోన్ ఉన్నదంటాడు, ఒకసారి ఫోన్ లేదంటాడు. ఏసీబీ వాళ్ళకి అవసరమైంది నా పాత ఫోన్ అని అడుగుతాడు. ఒక కేసు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు వాళ్ళు ఎన్నో రకాలుగా అడుగుతారు. ఇవన్నీ కేసులు బుక్ అవుతుంటాయి అక్కడ. వారికి కూడా తెలుసు ఏంటంటే టైం ప్రొలాంగ్ చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా మాట్లాడటం జరుగుతుందని చెప్పి ప్రజలు మాట్లాడుకోవటం జరుగుతుంది. మిగిలిన లీడర్లు ఎవరూ మాట్లాడలేదు, మాకు సంబంధం లేదంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. మాకు అసలే సంబంధం లేదు, వాళ్ళు చూసుకుంటారు అంటున్నారు. చూసారా ఏ విధంగా ఉన్నదో ప్రస్తుత రాజకీయం ట్రెండ్. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.